నమస్తే రావు బ్యాచులర్ బ్రదర్స్ ఒరవరే గోరపల్లోడు నువ్వేడు మనిషి రో సోమే పిచ్చాచి కాళ్ళు తెచ్చినవా మొన్నదాకా మనిషిని జంతువుల్ని పిట్టల్ని దయ్యాలని అన్నిటి తిని ఇప్పుడేంద్రా సోమే దయ్యాలకి రారాజు పిచ్చాచి కాళ్ళు తెచ్చినవా నువ్వేంద్రా రోజు రోజు గిట్ట తయారైపోతున్నావు ఓ నువ్వేందన్నా సోమే నీ బుర్రలో ఎవరైనా కుర్తి నీళ్ళు పోసినట్ట మేక గారకాళ్ళు పట్టుకొని పిచ్చాచి కాళ్ళు అంటావు మేక గారకాళ్ళ అయ్యేంద్రా అంత సన్నంగా నల్లంగా ఉండయా ఒరే అయినా ఇప్పుడు వాడితే మేలకు పెడుతున్నావు మేక గారకాళ్ళ దమ్ బిర్యానీ చేస్తున్నాను మేక గారకాలతో పులుసు చూసిన మేకల పాయా చూసిన కానీ మేకల దమ్ బిర్యానీ ఏంద్రా అయినా అది ఎట్ట చేసేది ఫస్ట్ బిర్యానీ దబ్బర పొయ్యి మీద పెట్టి నూనెలో ఒక రొంత తెరగడ్డ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ టమోటా అట్ట అన్ని రకాల సీక్రెట్ మసాలాలు వాటితో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా వేయించి ఆ తర్వాత దాంట్లో ముందుగా ఉప్పు పసుపు ఉడకబెట్టుకున్న గారకాల ముక్కలు వేసుకొని ఆ ముక్కలకి గుజ్జు బాగా పట్టిన తర్వాత ఒక రొంత కొత్తిమీర పుదీనా దింపి పక్కన పెట్టుకొని అదే పొయ్యి మీద ఇంకో దబర పెట్టి ఇసురు పోసి బాస్మతి రైస్ వేసి ఆ రైస్ ఒక 70% ఉడికిన తర్వాత రైస్ బాగా గుజ్జు గుజ్జు ఉండే గారకాల పైన వేసి ఒక రొంత కలర్ పౌడర్ కొత్తిమీర పుదీనా అట్టే నెయ్యి వేసి దమ్ పెట్టుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత దింపుకుంటే గారకాలతో నేను తయారు చేసిన గారకాల దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది చూడండి దమ్ బిర్యానీలో ఆ ముక్కలు ఎంత బాగా ఉడికిపోయినాయో ఆ ముక్కలు కూడా ఎముకలు చూస్తాను నా వల్ల కాక ఆ ఎముకల్లో ఉండే గుజ్జుని జుర్రుకొని తిని ఆ కండ ముక్కను చీల్చుకొని తిని ఒక్కొక్క ముద్ద బిర్యానీ తింటుంటే అబ్బబ్బబ్బా నీ పాసుకులో పొట్ట మొత్తం చల్లబడి సర్రైంది కానీ మీరైతే పాత లైక్ మీద ఒక ట్రిక్ వేసుకోండి అన్న